नमः सवित्रे जगदेकजिक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायणशङ्करात्मने ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मयवपुर्धुतशङ्खचक्रः। नमः सवित्रे नमः। సూర్య ఏవ జ్యోతి అన్నారు. ఈ సమస్త మానవాళికి ప్రకృతి అంతటికీ కూడా సూర్యనారాయణమూర్తి జ్యోతి స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాడన్నమాట. జ్యోతి అంటే దీపము అని. దీపానికి అర్థం ఏమనుకోవాలి మనం? అజ్ఞానము తొలగించి వెలుగులను నింపేటటువంటిది దీపము, అదే కాంతి. అటువంటి కాంతిని ప్రసరింపడం చేత ఆయన జ్యోతి అయ్యాడు సమస్త మానవాళికి. ఆ జ్యోతి ఎలాంటిది? చాలా అగ్నిహోత్ర రూపం. ఎవరూ కూడా అప్పటి వరకు సైన్స్ లాంటివి ఎన్ని గ్రంథాలు పరిపూర్ణంగా పెరిగినా, ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా సూర్యనారాయణమూర్తి దగ్గరికి మిషన్లు కూడా వెళ్ళలేకపోతున్నాయట. ఆయన కొన్ని వేల యోజనాల దూరంలో మనకు ఉన్నప్పటికీ కూడా ఆ వేడి అనేది, ఒక దీపము వెలిగించినప్పుడు ఎంత వేడైతే ఉంటుందో చిన్న దీపానికి, అలాంటిది కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఉన్న ఆయన ప్రకాశిక శక్తే మన ఈ జ్యోతి. ఆ వేడి అనేది మనకు ఉద్భవం అవుతుంట. ఆ వేడి అనేది ఉండడం చేతే ఈ మానవాళి అంతటికీ కూడా మనుగడ అనేది ఉంది. ఈ వేసవకాలం ఉంది. ఒక 50 డిగ్రీలకు వెళ్తే ఒక్క మనిషి కానీ పిట్ట కానీ ఏది కనపడదు. అలాగే వర్షాకాలం ఎక్కువ రోజులు వర్షాలు పడిపోయినా ఈ సూర్యభగవానుడు అనేవాడు రాకపోతే గమనమే లేదు. మనకి గతి గమనాలన్నీ ఉండాలి అంటే కేవలం సూర్యానుగ్రహం సూర్యభగవానుడి వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ జ్యోతి స్వరూపమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారిని అర్చించుకునే విధానాలు చాలా ఉన్నాయి. ఎలాగా అంటే ప్రత్యేకంగా పూజలు ఆ విధంగా కూడా ఆరాధన చేసుకోవచ్చు, లేదా సూక్ష్మంలో కూడా మనం ఆరాధన చేసుకోవచ్చు. ఎలాగా అంటే రోజు ఉదయమే లేవగానే ఆ నిద్ర మంచం నుంచి లేచి భూదేవికి నమస్కారం చేసుకుని, సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని, అలాగే దంతధావన ప్రక్రియ, స్నానం చేసిన తర్వాత 7 నమస్కారాలు సూర్యనారాయణమూర్తి ఉండి సూర్యాయ నమః అని చెప్పి ఒక నమస్కారాలు 7 నమస్కారాలు మినిమం తక్కువ కాకుండా, లేదా ఒక 12 సాష్టాంగ నమస్కారాల ద్వారా సూర్యనారాయణమూర్తిని అది కూడా అలా కూడా అర్చన చేసుకోవచ్చు. ఆ అర్చన చేసుకోవడం వల్ల కేవలం మానసు శుద్ధి, భగవంతుడు ద్రవ్యశుద్ధి అనేది ఎంత అయినప్పటికీ, ఎన్ని ద్రవ్యాలు పెట్టి చేసినప్పటికీ కూడా ఆత్మశుద్ధి లేదే దాని ఫలం కానీ ఆ భగవంతుడికి కానీ మనం చేసేటువంటి ఏదైనప్పటికీ కూడా చేరదన్నమాట. ఆత్మశుద్ధి అనేది లేకపోతే, ఆ ఆత్మశుద్ధి అనేది కలగజేసుకుని సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకోవడం చేత అది ఒక ఆరాధనగా మన పూర్వీకుల నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది జరుగుతోంది. అలాగే సూర్యనారాయణమూర్తిని మంత్ర శాస్త్ర ప్రకారంగా కూడా చాలా విశేషమైనవి, వేద మంత్ర పురాణ ప్రయుక్తంగా కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకోవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్ వీటిల్లో 12 నమస్కారాలు అంటారు. ఆ 12 నమస్కారాలు 24 నమస్కారాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా మిత్రాది 12 నామాలతో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పోష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరుడు, ఇలా 12 నామాలతో కూడా నమస్కారం చేసి వాళ్ళు ఉన్నారు. అలాగే 24 నమస్కారాలు చేసుకునే విధానంగా కూడా చేసుకుంటారు. ఈ యోగా ఇలాంటి మార్గాల గుండా వీటిని ఎక్కువ అవలంబిస్తూ ఉంటారు. సూర్య నమస్కారాలు అంటే కేవలం ప్రచురణ, పబ్లిసిటీ అనేది వాటి మీద కలిగింది కాబట్టి జనాలని వాటిని ఎక్కువ ఆరాధన చేసుకుంటున్నారు. ఆ రూపంగా ఆరాధన చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది అనే ఉద్దేశంతో. అయితే అసలు సూర్య యంత్రం వేసుకుని ఆ యంత్రంలో సూర్యమండలాన్ని అంతటినీ కూడా ఆవాహన చేసుకుని, సూర్యభగవాన్ని ప్రధానంగా చేసుకుని ఆవాహన ప్రక్రియ అంతా చేసుకుని, అందులో తామ్ర పాత్ర, రాగి హరివేణం లాంటిది ఓ పెద్దది పళ్ళెం పెట్టుకుని అందులో సూర్యుడిని ఆవాహన చేసుకుని అర్ఘ్య ప్రదానము అలా ఇచ్చుకుని, అలాగే ప్రధాన కలస కింద మరొక కలస దాంట్లో పెట్టుకునే విధానాలు ఉన్నాయి. ఆ తామ్ర పాత్రలోనే సూర్యబింబంగా భావించేసి విధానం కూడా ఉంది. అలా సూర్య యంత్రం మీద ఈ హరివేణి పెట్టుకుని సూర్యనారాయణమూర్తిని ఆవాహనాది ప్రక్రియలు చేసుకుని దాంతో సూర్యనారాయణమూర్తిని అర్చించడం, సౌరాష్టాక్షరి మహామంత్ర జపపూర్వకంగా, అలాగే త్రిచిన్యాది న్యాసాలతో, అలాగే అర్ఘ్య ప్రదానం త్రిచతో అర్ఘ్యం ఉంటుందన్నమాట. అర్ఘ్య విధానంగా చేసి మహాసౌర అరుణ
శిరచపూర్వక నమస్కారాలు చేసి మరలా అర్ఘ్య ప్రదానాలు పునఃపూజ చేసుకుని అందులోనే ఆదిత్య హృదయము ఇలాంటి విశేష సూర్య భగవాన్ని స్తుతించే స్తోత్రములతో అక్కడ మనం ఆరాధించే విధంతో సూర్యారాధన చేయడం వల్ల ఒక మండల దీక్ష కనుక మనం చేయగలిగితే అంటే ఒక 41 రోజు తక్కువ కాకుండా మనం చేయగలిగితే ఎటువంటి రోగమైనా కూడా తగ్గడంలో సంశయమే లేదు. అది భక్తి ఆర్ద్రతతో ఆసక్తిగా నమ్మి దాన్ని ఆచరించిన వాళ్ళకి క్షిప్రఫలం ఎటువంటి అనారోగ్య సమస్యలైనా ఎలాంటివైనా కూడా తగ్గుతాయి అని పురాణ స్మృతివాక్యాల్లో చెప్పబడుతోంది. అటువంటి ఈ మంత్రశాస్త్రం అంతటినీ వేదాలు వీటిని అన్నిటినీ కూడా అనుసరించి చేసేటువంటి ఇలాంటి సూర్య ఆరాధనలు తప్పక దర్శించి తిలకించాలన్నమాట. మిగతా మాసాలు అన్నిటిలో సూర్యుడిని నమస్కారం చేసుకోవడం, సూర్య భగవానుడికి విశేషమైన మాసంలో ఆయన్ని పూజించే విధానంగా ఎక్కడో అక్కడ ఏదో రూపంలో ఏదో పుణ్య కార్యక్రమాలు జరుగుతూనే ఉంటున్నాయి ఈ రోజుల్లో. వాటి చేత ఎంతో ఉపద్రవాలు వచ్చినా మళ్ళా మనం నిలబడగలుగుతున్నాం అనేది మనం గ్రహించాలి. అందుచే అలాంటి వాటిని దర్శించి సూర్య అనుగ్రహం పొందగలరు.